గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్. రేపు 21st ఏప్రిల్ అంటే మండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు దీంట్లో జాయిన్ కావచ్చు, లేకపోతే సీనియర్ అకౌంటెంట్గా జాబ్ సంపాదించుకోవడానికైనా కూడా దీంట్లో జాయిన్ కావచ్చు. దీంట్లో ఇది కోచింగ్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే బేసిక్ అకౌంటెన్సీని కవర్ చేయడం జరుగుతుంది. అట్లనే ఒరిజినల్ కంటెంట్ తోటే మీకు క్లాసెస్ రన్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ తోటి జరిగినప్పుడు కంప్లీట్గా మీకు ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఒక డిజైన్గా మీకు బయటకు వస్తాయి. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, తర్వాత బ్యాలెన్స్ షీటు. అసలు బ్యాలెన్స్ షీటు ఎలా ఫామ్ అయింది, దానివల్ల మీకు ఏందో అర్థమవుతుంది. అట్లనే ట్రేడింగ్ అకౌంట్ వల్ల ఉపయోగం ఏంటి, ట్రేడింగ్ అకౌంటు ఎందుకు చేయాల్సి వస్తుంది, వితౌట్ ట్రేడింగ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయలేమా, ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ వల్ల గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల నెట్ ప్రాఫిట్ వస్తుంది. అయితే ట్రేడింగ్ అకౌంట్ చేయకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఆ మధ్యలో డివిజన్ తీసేస్తే కూడా నెట్ రిజల్ట్లో మీకు తేడా రాదు. కానీ మీరు అటువంటిప్పుడు వాట్ ఈస్ ద నీడ్ టు ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్ టు నో ది గ్రాస్ ప్రాఫిట్ అనే దానికి కూడా దీంట్లో మీరు అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీరు అనాదిగా పాటిస్తుంది ఏంటంటే ఒక రెజ్యూమ్ ఇచ్చేసేసి ఆ రెజ్యూమ్ తోటి మీరు జాబ్ సంపాదించుకుంటున్నారు, వెరీ గుడ్. కానీ రెజ్యూమ్ తోటి మీ యొక్క పొజిషన్ని ముందుకు తీసుకెళ్ళలేరు. ఎందుకంటే రెజ్యూమ్లో రాసింది ఏది కూడా మీరు రెజ్యూమ్ని మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోవట్లేదని మీ అందరికీ తెలుసు. ఒక 4-5 రెజ్యూమ్లు తీసుకుంటున్నారు, ఒక 5వ రెజ్యూమ్ని ఒక స్ట్రెంగ్త్ వచ్చేటట్టుగా, ఒక వెయిట్ వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. దాని మీద ఆధారపడి ఇంటర్వ్యూ అసలు చేయటానికి కాస్త క్యాపబిలిటీ లేని వ్యక్తి చేత మీరు ఇంటర్వ్యూ చేయబడతామంటే మీరు రాగానే రెజ్యూమ్ అడుగుతారు. రెజ్యూమ్ను చూసి మీకు ఉద్యోగం ఇచ్చేటట్టయితే ఆయనకి అసలు మీ ఇంటర్వ్యూ చేసిన అతనికి కూడా ఒక ఎదురుగా కూర్చున్న క్యాండిడేట్ యొక్క క్యాపబిలిటీ తెలుసుకునే అవకాశం కూడా లేదు. అటువంటి క్యాండిడేట్ తోటి మీరు ఇంటర్వ్యూ చేయబడితే డెఫినెట్గా మీ పొజిషన్ బాగుండదు. కాబట్టి ఇవన్నీ ఈ లోటుపాట్లు లేకుండా అసలు మీరు రెజ్యూమ్లో ఏం రాశారో అదే క్యాపబిలిటీని బయటకు తీసుకొచ్చి అవకాశం మేము కల్పిస్తాం. ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం, టెస్టులు కండక్ట్ చేస్తాం. మీ ఒరిజినాలిటీని బయటకు తీసుకొచ్చి మేమే మిమ్మల్ని జాబ్కి ప్రమోట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే జాబు పర్మనెంట్గా ఉంటుంది, మంచి పోస్ట్ అయి ఉంటుంది, ఒక ప్రెస్టీజియస్ ప్రివిలేజ్డ్ జాబ్ అయి ఉంటుంది, మీరు కోరిన జీతాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు మండే నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేసి అవసరం అనుకుంటే డెమో కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్.